హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ క్యాబేజీ కర్రీ అండి. ఈ క్యాబేజీ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ వీడియోలో. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకొని సన్నగా తరుక్కున్నానండి. ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఈ పచ్చిమిర్చిలో నేను వెల్లుల్లిపాయ, జీలకర్ర కలిపి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, శనగపప్పు. ఈ శనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకోండి, కర్రీలో అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి బాగా వేగేటట్టు ఆయిల్లో వేయించుకోండి. ఇది బాగా వేగాక దీనిలో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోండి. ఈ ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోండి. ఆనియన్ సాఫ్ట్ అయ్యాక దీంట్లో కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను ముందుగా క్యాబేజీని సన్నగా తరుక్కొని వాష్ చేసుకున్నానండి, అది దీంట్లో వేసేయండి. వేసేసి ఇది మొత్తం పోపంతా దీంట్లో కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇదంతా కలిసాక మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes వరకు మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లో ఒకటి ఆ 2 టమాటాలు సన్నగా తరుక్కొని వేసుకోండి. కొంచెం కారం, నేను పచ్చిమిర్చి ఎక్కువగా వేసాను కాబట్టి కొంచెం కారం వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 minutes వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 10 minutes అయ్యాక చూడండి, ఈ కర్రీ బాగా ఉడికిందండి. ఇదంతా బాగా కలుపుకొని చివరిలో దీనిలో కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకుంటే మనకు ఈ క్యాబేజ్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టండి. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుందండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎవరైనా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ ఒక మెసేజ్ కూడా ఇవ్వండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.